నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బీవీఎస్ అపూర్వ. ఐఎమ్ అ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. సో కోవిడ్ ఈజ్ అ వెరీ కామన్ టర్మినాలజీ. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మనం వింటున్నాం కోవిడ్ ఇన్ఫెక్షన్ అని. దీంట్లో మళ్ళీ మనకి చాలా సబ్ వేరియంట్స్ వచ్చాయి. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి యూజువల్లీ అప్పర్ రెస్పిరేటరీ ఇంకా లోవర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయి. సో మెయిన్గా ఫస్ట్ మనం మాట్లాడుకుంటే కోల్డ్, జలుబు రావడము, దగ్గు రావడము, అది డ్రై కాఫ్ అవ్వనివ్వండి, లేదా తెమ్మడతో రానివ్వండి, లేదా జ్వరం. సో ఇప్పుడున్న వేరియంట్స్లో ఎక్కువగా జ్వరం అనేది మనం చూస్తున్నాం. సో జ్వరము హై గ్రేడ్ ఫీవర్ అంటే 101, 102, 103 ఫీవర్లు రావడము. సో దాంతోపాటు ఒళ్ళు నొప్పులు, అలాగే చెస్ట్ పెయిన్, ఇవి కొన్ని సిమ్టమ్స్. సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వల్ల ఏమవుతుందంటే కోవిడ్ వైరస్ అనేది మన శ్వాస ద్వారా లంగ్స్ లోపలికి వెళ్ళి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో లంగ్స్ లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని కాజ్ చేస్తుంది. దానివల్ల లంగ్స్లో కొన్ని కెమికల్స్ ఇవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకి ఈ ప్యాచెస్ ఏవైతే అంటామో ఎక్స్రేలో కనిపిస్తాయి అన్నమాట. సో దీన్ని కోవిడ్ న్యూమోనియా అంటాం. సో ఇది మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే ఒకటి మనందరికీ తెలుసు. సో కోవిడ్ ఆర్టీపీసీఆర్ ఆర్ కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్, ఈ రెండిట్లో మనం డయాగ్నోస్ చేయొచ్చు. అదే కాకుండా సిటీ స్కాన్ తీసినా కూడా సిటీ స్కాన్లో మనకి దాంట్లో మచ్చలు ఉండొచ్చు. దానివల్ల కూడా కోవిడ్ ఉంది అని సస్పెక్ట్ చేస్తాం మనం సిమ్టమ్స్ ఉన్నప్పుడు. అలానే ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ సిమ్టమ్స్ అంటే లూజ్ మోషన్స్ అవ్వడం కానివ్వండి, పొట్ట నొప్పి, ఇవి కూడా కొన్ని సిమ్టమ్స్ కొన్ని వేరియంట్స్లో మనం చూస్తున్నాం. సో ఇది కోవిడ్ గల లక్షణాలు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే చేతులు తరచుగా వాష్ చేసుకోవడము, శానిటైజ్ చేసుకోవడము, మాస్క్ ధరించడము, అలాగే వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు COVID-19 వ్యాక్సినేషన్ తీసుకోవడము, వృద్ధ వయసు వాళ్ళు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండడము, ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడం. అండ్ ఈ COVID-19 వల్ల లాస్ట్లో ఆఫ్టర్ ఇన్ఫెక్షన్, సో ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది పేషెంట్స్లో మనం చూసేది ఏంటంటే లంగ్స్లో ఫైబ్రోసిస్ అనేది డెవలప్ అవుతున్నారు. సో ఊపిరితిత్తుల్లో మనం సిటీ స్కాన్ చేసినప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ కింది భాగంలో ఈ లంగ్స్లో కింది భాగంలో ఈ ఊపిరితిత్తులు కొంచెం గట్టి పడిపోతున్నాయి. దీన్ని మా భాషలో ఫైబ్రోసిస్ అని అంటాం. బట్ ఈ ఫైబ్రోసిస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ట్రీట్మెంట్తో యూజువలీ వితిన్ 6 months ఈ కోవిడ్ ఫైబ్రోసిస్ అనేది డిసపియర్ కూడా అవుతున్నది. సో బేసిక్ లంగ్ టెస్ట్ అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. బేసిక్ లంగ్ టెస్ట్ అంటే మొదటగా మన లంగ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం చేయాల్సిన టెస్ట్ ఏంటంటే చెస్ట్ ఎక్స్రే అంటాం. సో చెస్ట్ ఎక్స్రే తీస్తే మనకి ఏం తెలుస్తుందంటే వెదర్ లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదా లంగ్స్ పూర్తిగా బాగున్నాయా అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఎక్స్రేలో మనకు అన్నీ తెలియవండి. కొన్నిసార్లు మనం ఫర్దర్ సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. సో దాన్ని సిటీ స్కాన్ అంటాం. ఛాతీ సిటీ స్కాన్ కూడా చేయొచ్చు. అలాగే ఒకవేళ దగ్గు, తెమడ ఉంటే మనం తెమడ పరీక్ష చేస్తాం, ఏ బ్యాక్టీరియా ఉందో చూడడానికి. లేదా టీబీ సస్పెక్ట్ చేస్తే అంటే క్షయవ్యాధి సస్పెక్ట్ చేస్తే దానికి కూడా మనం తెమడ పరీక్ష చేస్తాం. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అని ఉంటుంది. సో ఊపిరితిత్తుల కెపాసిటీ ఏంటి అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఏంటంటే ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లోకి ఒక పేషెంట్ 6 seconds వరకు ఊదాలి. ఊదితే ఏంటంటే మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉందనేది చెప్తుంది. ఒకవేళ పేషెంట్కి ఆస్తమా ఉందా లేదా సిఓపిడి ఉందా అనేది కూడా తెలుస్తుంది. అలాగే దాని సివియారిటీ, సో మైల్డ్ డిసీజా, మోడరేట్ డిసీజా, సివియర్ డిసీజా అనేది కూడా ఈ పిఎఫ్టీలో మనకి తెలుస్తుంది. అలాగే మనకి ఇప్పుడు క్యాన్సర్స్ ఉంటాయి, లంగ్ క్యాన్సర్స్, లేదా ఛాతీలో గడ్డ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ సిటీ స్కాన్ ద్వారా మనము బయాప్సీ పరీక్ష చేస్తాం, ముక్క పరీక్ష అంటాం. సో ఈ ముక్క పరీక్ష చేస్తే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా తెలుస్తుంది. సో అదే కాకుండా బ్లడ్ టెస్ట్ ఉంటాయి కొన్ని, సిబిపి అంటే మన రక్త పరీక్ష, దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా తెలుస్తుంది. అలాగే సీరం ఇయోసినోఫిల్ లెవెల్స్ అంటాం. సో ఇయోసినోఫిల్ అనేది రక్తం కణం ఒకటి. సో అది యూజువలీ అలర్జిక్ పేషెంట్స్ ఆర్ మన ఆస్తమా పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ టెస్ట్లో ఆస్తమా వాళ్ళు వస్తే ఈ టెస్ట్లు చేస్తే మనకి ఎలర్జీ లెవెల్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు.